తెలంగాణ రాష్ట్రం కోసం పుట్టిన పార్టీ, 4 కోట్ల ప్రజల కోరిక సాకారం చేసిన పార్టీ, తెలంగాణ సాధించిన పార్టీ, గులాబీ పార్టీ ఉట్టి 24 ఏండ్లు అయిపోయి 25లకు కాలు పెడుతున్న ఇయాల దగ్గరలోనే ఉన్నది కాబట్టి ఇయాల బీఆర్ఎస్ పార్టీ మీటింగ్ పెట్టిండ్రు తెలంగాణ భవన్లా. మరి మీటింగ్ ఎట్లా జరిగింది, పార్టీ పెద్ద కేసీఆర్ సార్ ఏం మాట్లాడిందనేది ఓసారి చూద్దాం పార్టీ. మిడతల మిడిసిపాటు ఎనుగుల దాకానే అన్నట్టు ఇప్పుడు మిడిసిపడ్డాళ్ళు ఎంత ఎగిరి పడినా మళ్ళా వచ్చేది మన సర్కారే. 100% మనమే అధికారంలోకి వస్తామని గులాబీ పార్టీ కార్యకర్తలకు గుండె ధైర్యం చెప్పిండు కేసీఆర్. పార్టీ పుట్టి 25 ఏళ్లు కావస్తున్నాయి కాబట్టి సిల్వర్ జూబ్లీ పండుగలు జరుపుకోవాలని, పార్టీ సభ్యత్వం పెంచుకోవాలని, ప్రతి జిల్లాల కమిటీలు వేసుకోవాలని, ప్రజా సంఘాలు పెట్టుకోవాలని, పార్టీ ప్లీనరీ సమావేశాలు పెట్టుకోవాలని ఇట్లా చాలా సేపే మాట్లాడినట కేసీఆర్ సారు. ఎవరని చెప్పినా ఎంత గింజుకున్నా ప్రజలు మన కోసం ఎదురు చూస్తున్నారు. వాళ్లకు అండగా ఉండాల్సింది మనమే. పార్టీ పుట్టిందే తెలంగాణ కోసం. అప్పుడు మగల పుట్టింది పుగల పోతుంది అన్నోళ్ళే ముక్కు మీద వేసుకొని చూసిండ్రు. కాబట్టి ఎవరో వచ్చి మన పార్టీని జనానికి దూరం చేస్తారని చూస్తే అది కుదరని పని ఈ తెలంగాణలో. కాబట్టి పార్టీ కార్యకర్తలు గట్టిగా పని చేయాలి అన్నట్టు చెప్పిండట. మనం కష్టపడకుండానే కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పనులు మనకు తొవ్వసాపు చేస్తున్నది. 10 ఏళ్లు కష్టపడి తెలంగాణ ముఖాన్ని తెల్లగా చేస్తే కాంగ్రెస్ ఖతం చేస్తున్నది. 7 ఏళ్లు వెనుకకు తీసుకుపోయినట్టు చేస్తున్నది. కాబట్టి తెలంగాణ రాష్ట్రం కోసం ఎట్లా కొట్లాడినమో అట్లనే తెలంగాణ బావు కోసం కొట్లాడాలి. ప్రజలకు అండగా ఉండాలి. పార్టీ పుట్టిన రోజు ఏప్రిల్ 27న పెద్ద బహిరంగ సభ పెట్టుకుందాం, ఈ తెలంగాణను కాపాడుకుందాం అని కార్యకర్తలకు చెప్పిండట. మరి చూడాలి సభ ఎంత పెద్దగా జరుగుతుంది, కేసీఆర్ ఆ సభలో ఏం మాట్లాడతాడు అనేది ముందు చూడాలి.